92% ఓటింగ్, వైలెన్స్ ఆల్మోస్ట్ జీరో. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో ఇది జరిగిందా? ఇది ఇండియాలో నార్మల్ కాదు. అండ్ బిగ్గెస్ట్ షాక్ ఏంటి తెలుసా? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ అప్రిషియేటెడ్ ఇట్. బట్ వై దిస్ మ్యాటర్స్? హాయ్, దిస్ ఈజ్ వినయ్. వెల్కమ్ టు ఇండియన్ లా బై వినయ్, వేర్ లా ఈజ్ నాట్ జస్ట్ థియరీ, ఇట్స్ రియాలిటీ. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? వైలెన్స్, క్లాషెస్, టెన్షన్. బట్ దిస్ టైమ్ కంప్లీట్ రివర్స్. 92% ఓటర్స్ టర్న్అవుట్ అంటే 100 మందిలో 92 మంది బయటికి వచ్చి ఓటు వేశారు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ పార్టిసిపేషన్, దిస్ ఈజ్ పీపుల్ టేకింగ్ కంట్రోల్. స్టిల్ మోర్ షాకింగ్ ఏంటి తెలుసా? ఎలక్షన్స్ లార్జ్లీ పీస్ఫుల్గా జరిగాయి. నో ఫియర్, నో మేజర్ వైలెన్స్. అది చూసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా రియాక్ట్ అయింది. దిస్ ఈజ్ వాట్ ఏ స్ట్రాంగ్ డెమోక్రసీ లుక్స్ లైక్ అని. లా పర్స్పెక్టివ్లో చూస్తే డెమోక్రసీ అంటే జస్ట్ ఓట్ కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మీ ఓట్ మీ కంట్రోల్లో ఉండాలి, భయం ఉండకూడదు, వైలెన్స్ లేకుండా ఎలక్షన్స్ జరగాలి. అప్పుడే కాన్స్టిట్యూషన్ రియల్గా వర్క్ అవుతుంది. థింక్ అబౌట్ దిస్. పీపుల్ భయం లేకుండా ఓట్ చేస్తే రిజల్ట్ ఎవరు డిసైడ్ చేస్తారు? పొలిటీషియన్సా? మనీయా? పీపుల్ దెమ్సెల్ఫ్ విల్ డిసైడ్. దట్ ఈస్ రియల్ పవర్. సో రిమెంబర్ దిస్ లైన్. వైలెన్స్ని యూజ్ చేసే పవర్ టెంపరీ, ఓట్ని యూజ్ చేసే పవర్ పర్మనెంట్. గన్ కన్నా బ్యాలెట్ పవర్ఫుల్. ఇఫ్ యూ వాంట్ మోర్ రియల్ పవర్ఫుల్ లీగల్ అవేర్నెస్, సబ్స్క్రైబ్ టు ఇండియన్ లా బై వినయ్.